సో టావీ ఆర్ టావర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ కేథటర్ అయోటిక్ వాల్ రీఇంప్లాంటేషన్ అంటాం. అంటే దీనికి పోయే ముందుగా మనం కొంచెం తెలుసుకున్నాము. మన గుండె లోపల 4 గదులు ఉంటాయండి. పైన 2 గదులు, కింద 2 గదులు. ఈ 2 గదుల మధ్యలో వాల్స్ అనేది ఉంటాయి, డోర్ లాగా. అక్కడి నుంచి కింద గదుల నుంచి మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బాడీకి ఊపిరితిత్తులకు సప్లై చేసేదాంతో. ఇక్కడ 2 వాల్స్ ఉంటాయి. సో మన బాడీలో టోటల్గా 4 వాల్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీకి బ్లడ్ సప్లై చేసే దాని మధ్య ఉండేదాన్ని అయోటిక్ వాల్వ్ అంటాము. ఇది వయసు పెరిగే కొద్దీ ఈ వాల్వ్ అనేది మూసుకుపోతూ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో. దీన్నే అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అంటాం. యూజువల్గా దీనికి ఓల్డ్ టైమ్స్లో మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఓపెన్ హార్ట్ సర్జరీ, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఉండేది. బట్ ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ద పాస్ట్ 20 years టావీ ఆర్ టావర్ అంటాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఈ వాల్ని మనము మార్చుకోవచ్చు అనమాట. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ ఈజీ ప్రొసీజర్. మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ స్కార్ కానీ ఇవంతా ఏం లేకుండా కూడా ఉంటుంది. ఇది మన గ్రాయిన్ నుంచి, తొడలో నుంచి మనం వాల్ను తీసుకొని వాల్ను తెచ్చేసి ఈ వాల్ మీద ఇంప్లాంట్ చేస్తాము. దాన్నే టావీ అంటారు. అండ్ దిస్ ఈస్ ద వెరీ సేఫెస్ట్ ప్రొసీజర్. పర్టికులర్లీ ఎల్డర్లీ ఏజ్ పీపుల్, మోర్ దెన్ 70 years కానీ 65 years ఉన్న వాళ్ళు, లేదా మల్టిపుల్ కోమార్బిడిటీస్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో మనము ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఈ వాల్వ్ని మనము ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో ఇది దీని అడ్వాంటేజ్.